హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ భారీ శుభవార్త అయితే అందిందండి. మరి అదేంటో పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్ల సమస్యలు మానవ హక్కుల ఉల్లంఘన పరిధిలోకైతే వస్తాయని సుప్రీంకోర్టు సంచలన తీర్పైతే ఇవ్వడం జరిగింది. అవేంటో చూద్దాము. సో, మీరు ఒక ప్రభుత్వ పెన్షనర్ అయి ఉండి పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపుల్లో అంటే ప్రభుత్వం మీకు చెల్లించాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్‌లలో తీవ్ర జాప్యంతో ఎదుర్కొంటున్నారా? లేక అన్యాయమైన కోతలతో అంటే అనవసరమైన డిడక్షన్స్‌లతో నిరాకరణకు గురయ్యారా? మీకు సకాలంలో రావాల్సినటువంటి బెనిఫిట్స్ రావటం లేదా? అయితే మీ హక్కులను పరిరక్షించుకోవడానికి మీరు ఫిర్యాదు చేయవచ్చని అయితే గుర్తుంచుకోండి. అంటే మీకు రావాల్సిన పెన్షనరీ బెనిఫిట్స్ సకాలంలో రాకపోయినా మీరు ఇప్పుడు ఫిర్యాదు చేసేదానికైతే అవకాశం ఉంది. అది ఎట్లా అనేది చూద్దాము. ఇప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలని ముందుగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ పెన్షనర్లు తమ సమస్యలపై నేరుగా ఎన్‌హెచ్‌ఆర్‌సీ అంటే జాతీయ మానవ హక్కుల కమిషన్ లేదా సంబంధిత రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఎస్‌హెచ్‌ఆర్‌సీకు ఫిర్యాదు చేయొచ్చనమాట. ఈ కమిషన్‌లు మీకు మీ హక్కుల భంగం కలిగినప్పుడు జోక్యం చేసుకొని తగిన న్యాయం మీకు చేస్తాయి. మరి ఏ సందర్భాల్లో మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణిస్తారంటే పెన్షన్ చెల్లింపుల్లో తీవ్ర జాప్యం. సపోజ్ ఇప్పుడు రిటైర్ అయిన వ్యక్తికి సకాలంలో పెన్షన్ అదే నెలలో నుంచే పెన్షన్ అందాలి. ఈ విధంగా తీవ్ర ఒక ఒక ఒకవేళ ఒక నెల, 2 నెలలు అందకపోయినా తర్వాత తీవ్ర జాప్యం ఏమైనా జరిగినట్లయితే అటువంటి సందర్భాల్లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా అంటే యాస్ పర్ సుప్రీంకోర్ట్ గైడ్‌లైన్స్ ప్రకారంగా పెన్షన్ అనేది ఒక ఉద్యోగికి ఉన్నటువంటి చట్టబద్ధమైన హక్కు. అది ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదు. పెన్షన్ లేదా గ్రాట్యుటీ పదవీ విరమణ ప్రయోజనాలను సకాలంలో చెల్లించకపోవడం వల్ల పెన్షనర్లు తమ జీవనోపాధిని కోల్పోతారు. గౌరవంగా జీవించే హక్కుకు భంగం కలుగుతుంది. ఇది మానవ హక్కుల ఉల్లంఘనగా ఎన్‌హెచ్‌ఆర్‌సీ పరిగణిస్తుంది. గతంలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఇటువంటి కేసులలో జోక్యం చేసుకొని పెన్షనర్లకు పరిహారం ఇప్పించిన సందర్భాలు చాలా ఉన్నాయి. రెండవది అన్యాయమైన కోతలు లేదా నిరాకరణ. సరైన కారణం లేకుండా పెన్షన్ నిలిపివేయడము లేదా అన్యాయంగా పెన్షన్‌లో కోతలు విధించడం వల్ల పెన్షనర్ల జీవన హక్కులపై తీవ్ర ప్రభావం పడుతుంది. వృద్ధాప్యంలో పెన్షన్ పైనే ఆధారపడే వారికి ఇది పెద్ద సమస్య అన్నమాట. ఈ తరహా చర్యలను కూడా మానవ హక్కుల ఉల్లంఘన కిందకే పరిగణించవచ్చు. సో, ఈ సందర్భంలో కూడా ఫిర్యాదు చేయవచ్చు. మూడోది ప్రాథమిక అవసరాల నిరాకరణ. అంటే వృద్ధాప్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ అధికారులు పెన్షనర్లకు సంబంధించిన ఇతర ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తే ఉదాహరణకు సరైన వైద్య సదుపాయాలు కల్పించకపోవడము, బీమా ప్రయోజనాలను నిరాకరించడము ఇటువంటివి జరిగితే కూడా మీరు వెంటనే ఫిర్యాదు చేయవచ్చనమాట. పెన్షనర్ల ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక భద్రతకు కూడా మానవ హక్కుల పరిధిలోకే వస్తాయి. ముఖ్య గమనిక ఏంటంటే మానవ హక్కుల కమిషన్ సాధారణంగా కేవలం పరిపాలనలో లోపాలు లేదా సర్వీస్ విషయాల్లో జోక్యం చేసుకోదు. అయితే పెన్షన్ లేదా ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాల చెల్లింపుల్లో ప్రభుత్వ ఉద్యోగుల నిర్లక్ష్యం లేదా తీవ్ర జాప్యం వల్ల పెన్షనర్లకు శారీరక లేదా మానసిక బాధ కలిగినట్లయితే అది మానవ హక్కుల పరిధిలోకైతే వస్తుంది. మరి మీరు మీ ఫిర్యాదును జాతీయ మానవ హక్కుల కమిషన్ లేదా మీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఎస్‌హెచ్‌ఆర్‌సీకి ఆన్‌లైన్‌లో లేదా పోస్ట్ ద్వారా కూడా దాఖలు చేయవచ్చు. సో, మీ హక్కులను తెలుసుకోండి. వాటిని పరిరక్షించుకోండి. ఎవరైతే ఈ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందలేక దీర్ఘకాలంగా సమస్యలకు సతమతమవుతున్నారో సో, ఖచ్చితంగా మీరైతే ఈ విధంగా ఫిర్యాదు చేసి మీకు న్యాయంగా రావాల్సిన మీ హక్కులను తెలుసుకొని మీకైతే న్యాయం కలిగేలా చూసుకోగలరు.